హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం నంబర్స్ గురించి చూడబోతున్నాం అనమాట. ఈ వీడియో కొంచెం షార్ట్‌గానే ఉంటుంది. స్ట్రింగ్స్ వీడియో అంతా లాంగ్‌గా ఉండదు. సో, ఫస్ట్ నంబర్‌లంటే మనం ఇంతకుముందే చూసాం కదా! జస్ట్ 0, 1, 2, 3, 4, 5 అవన్నీ నార్మల్ నంబర్స్. అందులో 2 టైప్స్ ఉంటాయి. ఇంటిజర్స్ అండ్ ఫ్లోట్స్. ఇంటిజర్స్ అంటే ఆహ్, ఆహ్, డెసిమల్ లెస్ అనమాట. అంటే 0, 1, 2, 3 అదేవిధంగా నెగెటివ్ సైడ్ -1, -2, -3 వీటన్నిటిని ఇంటిజర్స్ అంటాం. అండ్ ఫ్లోట్స్ అంటే డెసిమల్ పాయింట్ నంబర్స్ అనమాట. 0.1, 0.2, 3.14 ఇవన్నీ డెసిమల్ పాయింట్ నంబర్స్. వీటిని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఫ్లోట్స్ అంటాం. అండ్ జావా స్క్రిప్ట్‌లో ఈ రెండిటిని మనం ఒకే విధంగా ట్రీట్ చేస్తాం అనమాట నంబర్స్ అని. వేరే లాంగ్వేజెస్‌లో అయితే ఇంటిజర్స్, ఫ్లోట్స్ అని సెపరేట్‌గా ఉంటాయి. జావా స్క్రిప్ట్‌లో రెండిటిని నంబర్స్ అని ట్రీట్ చేస్తాం అనమాట. సో, బేసిక్ ఆపరేషన్స్ గురించి చూద్దాం. ఇక్కడ నేను 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేశాననమాట. ఏ అండ్ బి. అండ్ మీకు బేసిక్ ఆపరేషన్స్ అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ డబుల్ స్టార్ అంటే పవర్ అనమాట. అంటే ఏ పవర్ బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్‌పోనెంట్ నేను కన్సోల్ లాగ్ చేసి చూస్తాను. కన్సోల్ లాగ్ చేస్తే 1000 వచ్చిందనమాట. ఏ పవర్ బి అంటే 10 పవర్ 3 అంటే 10 క్యూబ్. 1000 అని ఇక్కడ లాగ్ అయిపోయిందనమాట. అదే విధంగా మీకు ఇంగా అడిషన్, సబ్ట్రాక్షన్ వీటన్నిటిని లాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటాయి. సో, ఇవన్నీ బేసిక్ ఆపరేషన్స్ అనమాట. అండ్ మోడ్యులస్ అంటే ఏంటంటే ఇది రిమైండర్ అనమాట. కోషంట్ కాదు. ఇది ఏ డివైడెడ్ బై బి మీకు కోషంట్ ఇస్తది. ఇక్కడ 3.333 ఇది కోషంట్ అనమాట. మోడ్యులస్ అంటే ఈ ఆపరేషన్ ఏం చేస్తుందంటే రిమైండర్‌ని ఇస్తుంది. సో, ఇప్పుడు మోడ్యులస్‌ని నేను లాగ్ చేస్తాను. రిమైండర్ 1 అనమాట. 3 త్రీస్ ఆర్ 9 రిమైండర్ 1 అవుతది కాబట్టి అది మాడ్యులస్ ఆపరేటర్. ఇది ఈ సింబల్‌తో దాన్ని మాడ్యులస్ చేస్తాం అనమాట. ఇది ఎక్స్‌పోనెంట్, ఇది మాడ్యులస్. ఇంగా ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇవి బేసిక్ ఆపరేషన్స్ అనమాట నంబర్స్ మీద. సో, ఈ కన్సోల్ లాగ్‌ని తీసేస్తాను. అండ్ కిందకొస్తే మనకి జావా స్క్రిప్ట్‌లో మ్యాథ్ మాడ్యూల్ అని ఒకటుంటుందనమాట. ఇందులో మనకు కావాల్సిన మ్యాథ్ ఆపరేషన్స్ అన్నీ ఆల్రెడీ ప్రీ ప్యాకేజ్ చేసి ఉంటాయి జావా స్క్రిప్ట్ మ్యాథ్ మాడ్యూల్‌లో. సో, ఇప్పుడు ఆ మ్యాథ్‌ని లాగ్ చేసి వస్తాను నేను. లాగ్ చేసి చూస్తే ఇక్కడ మీరు ఇందులో చూసినట్టయితే మీకు చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. లాగ్ ఉంది, మినిమమ్, మాక్సిమమ్, ఆహ్, టాన్, ఏ టాన్, సైన్, ఏ కాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సైన్, స్క్వేర్ రూట్, టాన్ అండ్ అదే విధంగా పైన కొన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి. పై ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2, స్క్వేర్ రూట్ ఆఫ్ 2, 1.414 ఇవన్నీ మనకు చాలా ఫంక్షన్స్ ఈ మ్యాథ్ మాడ్యూల్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు శాంపుల్‌గా కొన్ని సింపుల్ ఫంక్షన్స్‌ని చూద్దాం ఇప్పుడు. ఈ పైని నేను కన్సోల్ లాగ్ చేసి చూస్తానిప్పుడు. కన్సోల్ లాగ్ చేసేస్తే మీకు ఇక్కడ 3.145, 1415 పై వాల్యూ అనేది ఇక్కడ లాగ్ అయిపోయిందనమాట. అది math డాట్ పైలో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఓకేనా? సేమ్ అదే విధంగా దాని మీద మనకి స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ గూడా ఉంటాయి. దీన్ని గూడా లాగ్ చేసి చూద్దాం. స్క్వేర్ రూట్ 4 మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్. మ్యాథ్ మాడ్యూల్‌లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి గాబట్టి దీన్ని ఇలా యాక్సెస్ చేస్తామనమాట. మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4 అన్నది ఇక్కడ లాగ్ అయిపోయింది. అబ్సల్యూట్ డాట్ ఏబీఎస్ అబ్సల్యూట్ వాల్యూ అంటే మీకు పాజిటివ్ వాల్యూని ఇస్తుందనమాట. అక్కడ -10 అని ఇస్తే మనం అబ్సల్యూట్ వాల్యూ 10 అయిపోతుందనమాట. ఓకేనా? ఇక్కడ నేను ఏదిచ్చినా గాని దానికి పాజిటివ్ వాల్యూ అనేది ఇక్కడ లాగ్ అయిపోతుందనమాట. ఓకేనా? ఫ్లోర్, సీల్. ఓకే. ఈ రెండిటిని చూద్దాం ఇప్పుడు. ఈ ఫ్లోర్, సీల్ అనేది డెసిమల్ పాయింట్స్ మీద మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో, ఫ్లోర్ అంటే పైన ఫ్లోర్ గదా! సారీ ఫ్లోర్ అంటే కింద ఉండేది గదా! సో, ఇప్పుడు 4.7ని మనం ఈ ఫ్లోర్ ఫంక్షన్ కాల్ చేస్తే ఏమవుతుందంటే 4 అయిపోతుందనమాట. కిందకొచ్చేసింది. ఓకేనా? స్మాలెస్ట్ ఇంటిజర్ దగ్గరికెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు ఈ ఫ్లోర్ వాల్యూని నేను లాగ్ చేస్తాను. లాగ్ చేస్తే 4.7 అనేది 4 అయిపోయిందనమాట. ఓకేనా? స్మాలెస్ట్ ఇంటిజర్ దగ్గరికెళ్తుంది. ఇప్పుడు అదే విధంగా సీల్ వాల్యూ అంటే మ్యాథ్ డాట్ సీల్ 4.1. 4.1 సీల్ అంటే హైయెస్ట్ ఇంటిజర్ దగ్గరికెళ్ళిపోతుంది. ఇప్పుడు 4.1 ఏ రెండిటి మధ్యలో ఉంది? 4కి మధ్యలో ఉంది, 5కి మధ్యలో ఉంది గదా! ఆ రెండిటి మధ్యలో ఉండటం వల్ల మనం ఈ సీల్ ఫంక్షన్‌ని కాల్ చేస్తే పైకెళ్ళిపోతుందనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని కన్సోల్ లాగ్ చేసి వస్తాను. సీల్ వాల్యూ 5. ఓకేనా? 4.7 ఫ్లోర్ గాబట్టి కిందకెళ్ళిపోయింది. 4కి, 5కి మధ్యలో ఉంది గదా! అందుకని 4 దగ్గరికెళ్ళిపోయింది. స్మాలెస్ట్ ఇంటిజర్ దగ్గరికి. సీల్ వాల్యూ అంటే 4కి, 5కి మధ్యలో ఉంది గాబట్టి హైయెస్ట్ నంబర్‌కెళ్ళిపోయిందనమాట. సీలింగ్‌కెళ్ళింది. ఓకేనా?
సో, అది ఫ్లోర్ అండ్ సీల్ వాల్యూస్. మ్యాథ్ డాట్ రౌండ్. రౌండ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. 4.5 అంటే ఇప్పుడు మనం రౌండ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 5 అయిపోయిందనమాట. ఇప్పుడు అదే విధంగా దీన్ని 4.4 చేస్తే 4 దగ్గరికొచ్చింది. ఇప్పుడు 4.9 చేస్తే 5కెళ్ళిపోతుంది. మీకు నార్మల్ రౌండ్ ఫంక్షన్ ఉంటుంది కదా! రౌండింగ్ ఎలా చేస్తామో 0.1 నుంచి 0.4 వరకుంటే కిందకొస్తుంది. 4 దగ్గరకొస్తుంది ఫ్లోర్ దగ్గరికి. అదేవిధంగా 4.9, 4.7, 8, 4.5 నుంచి ఎక్కువుంటే అది సీలింగ్‌కెళ్ళిపోతుందనమాట. అది రౌండ్ ఫంక్షన్. సేమ్ అదే విధంగా పవర్ ఫంక్షన్. ఇక్కడ వేరియబుల్ పవర్‌లో నేను మ్యాథ్ డాట్ పవర్ 2, 3 అని ఇచ్చాను. సో, దీన్ని లాగ్ చేసి చూస్తే ఇక్కడ 8 అని వచ్చిందనమాట. పవర్ అంటే 2Q8 అంటున్నాం అనమాట. ఓకేనా? ఇది బేసు, ఇది ఎక్స్‌పోనెంట్. ఓకేనా? సో, ఇక్కడ నేను 3 ఇస్తాను. ఇక్కడ 2 ఇస్తాను. సో, ఇప్పుడేం చెబుతున్నాం అంటే 3 పవర్ 2 అంటున్నాం అనమాట. ఓకేనా? 3 పవర్ 2 అంటే ఎంత? 3 స్క్వేర్ కదా! అంటే 9 ఇక్కడ లాగ్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, అది పవర్ ఫంక్షన్. సేమ్ అదే విధంగా మనకిక్కడ రాండమ్ నంబర్ ఉంది. మ్యాథ్ డాట్ రాండమ్. సో, ఈ రాండమ్ నంబర్ ఏం చేస్తుందంటే 0 నుంచి 1కి మధ్యలో ఏదో ఒక రాండమ్ డెసిమల్ నంబర్‌ని మనకిస్తుందనమాట. సో, దీన్ని కాపీ చేసి నేను లాగ్ చేస్తాను. మీరిక్కడ చూసినట్టయితే మనం ప్రతిసారి సేవ్ చేసినప్పుడల్లా ఒక్కొక్క రాండమ్ నంబర్‌ని ఇస్తూ ఉంటుందనమాట. మీరిక్కడ చూసినట్టయితే మారుతూ ఉంటుంది. నేనిక్కడ సేవ్ చేస్తా ఉంటే అన్ని నంబర్‌లు 0 నుంచి 1కి మధ్యలో ఉంటుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ మల్టిప్లై బై 10 అంటాను. ఓకేనా? సో, మల్టిప్లై బై 10 అవ్వటం వల్ల ఏం అవుతుందంటే ఇప్పుడు మనకి 0 నుంచి 10కి మధ్యలో ఒక నంబర్ వస్తుంది. ఎందుకంటే మనం 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. ఆ 0 నుంచి 1 నుంచి వచ్చే నంబరు. ఓకేనా? ఈ మ్యాథ్ డాట్ రాండమ్ అనేది 0 నుంచి 1కి మధ్యలో ఒక డెసిమల్ నంబర్‌ని క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం మల్టిప్లై బై 10 అంటున్నాం. అంటే ఇప్పుడు 0 నుంచి 10 వరకు ఈ రెండిటి మధ్యలో ఒక నంబర్‌ని క్రియేట్ చేస్తుందనమాట. ఓకేనా? మీరు చూస్తా ఉంటే 4, 6, 7, 4, 9, 3, 6, 5 అలాగా రాండమ్ నంబర్స్‌ని తెస్తుందనమాట. సో, ఇప్పుడు దీనికి ఇంకోటి యాడ్ చేస్తాను నేను. ఓకేనా? ఈ రాండమ్ నంబర్‌ని నేనేం చేస్తానంటే ఇక్కడ రాండమ్ నంబర్‌ని లాక్ చేస్తున్నాను కదా! లాక్ చేసే ముందు నేను మ్యాథ్ డాట్ సీల్‌లో ఆ రాండమ్ నంబర్‌ని పెడతాను. సో, ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే ఆ డెసిమల్స్ అనేవి మాయమైపోయినాయనమాట. ఎందుకంటే ఆ రాండమ్ నంబర్‌ని మనం ఈ మ్యాథ్ డాట్ సీల్ ఫంక్షన్‌లోకి పంపిస్తున్నాం. ఓకేనా? సీల్ అంటే ఇందాక మనం ఇక్కడ పైన చూసాం కదా! ఏ రెండిటి మధ్యలో అయితే ఆ నంబర్ ఉంటుందో అది పైకెళ్ళిపోతుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకి పొద్దుగూకులు ఆ 0 నుంచి 10కి మధ్యలో ఒక రాండమ్ నంబర్‌నైతే మనకి సెలెక్ట్ చేసి ఇస్తుందనమాట. ఓకేనా? సో, అలాగా ఒక సింపుల్ రాండమ్ నంబర్‌ని ఇలాగే జనరేట్ చేయొచ్చు మీరు జావాస్క్రిప్ట్‌లో మ్యాథ్ డాట్ రాండమ్ అండ్ మ్యాథ్ డాట్ సీల్ ఫంక్షన్స్‌ని వాడి. ఓకేనా? సో, వీటన్నిటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మ్యాథ్ మాడ్యూల్‌లో ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు కొంచెం ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే చేయొచ్చనమాట. ప్రస్తుతానికి సింపుల్‌గా ఒక 8 ఆర్ 9 వాటి మీద వెళ్ళాం ఇప్పుడు. నెక్స్ట్ నంబర్ ఫార్మాటింగ్. ఇక్కడ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌లో ఒక డెసిమల్ నంబర్‌నైతే ఇచ్చాననమాట. 1, 2, 3, 4, 5.6789. సో, ఇక్కడ డెసిమల్ ఫిక్సింగ్. ఇక్కడ ఈ డాట్ టు ఫిక్స్డ్ అనే ఫంక్షన్‌ని వాడి మనం డెసిమల్ పాయింట్స్‌ని ఫిక్స్ చేయొచ్చనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ డెసిమల్ తర్వాత, పాయింట్ తర్వాత నాకు 2 డిజిట్సే కావాలి. ఈ 4, 5 ఎన్నున్నా గాని అయన్నీ అవసరం లేదు. నాకు ఫస్ట్ రెండే గావాలి అనుకుంటే మీరేం చేయొచ్చంటే ఈ డాట్ టు ఫిక్స్డ్ అనే ఫంక్షన్‌ని వాడి దాన్ని క్రియేట్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు ఈ డెసిమల్ ఫిక్సింగ్‌ని నేను లాక్ చేస్తాను. లాక్ చేస్తే మీరు చూసారు కదా! 1, 2, 3, 4, 5.68 ఇక్కడ 8, 9 ఉంది కదా! ఆ 2 ఏం చేశాయంటే ఈ కిందున్న 7ని 8 చేశాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ 8, 9ని తీసేసి ఇక్కడ 1, 2 ఇస్తాను. సేవ్ చేస్తే మీరు చూసారు కదా! ఇక్కడ 1, 2, 3, 4.67 అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఈ 2 5 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి అది 6, 7 గానే ఆగిపోయింది. ఇప్పుడు ఈ నంబరు 1 కాకుండా ఇక్కడ 9 ఉందనుకోండి. ఇప్పుడు నేను సేవ్ చేస్తే అది 8 అయిపోయిందనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఫిక్స్డ్ చేసేటప్పుడు ఈ నంబర్ అనేది ఈ ముందలున్న నంబర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందనమాట. 6.7 ఉండాలా, 6, 7 ఉండాలా, 6, 8 ఉండాలా అని చెప్పేసి. ఓకేనా? ఇక్కడ అలాగ మనం ఎన్ని డిజిట్స్ కావాలంటే అన్ని డిజిట్స్ ఈ టు ఫిక్స్డ్ అనే ఫంక్షన్‌ని వాడి మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు లోకల్ స్ట్రింగ్. ఈ నంబర్ మీద టు లోకల్ స్ట్రింగ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. మీకు ఈ ఇంగ్లీష్, యూఎస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో, దీన్ని తీసేసి ఈ లోకల్ స్ట్రింగ్‌ని అయితే నేను కన్సోల్‌లోకి చేస్తాను.
కన్సోల్‌లోకి చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ 1కి, 2కి మధ్య కామా వచ్చిందనమాట. మనం నార్మల్‌గా చదువుతాం గదా! 12,345 అని జెప్పేసి అలాగా ఫార్మాట్ అయిపోయింది. మధ్యలో కామా వచ్చిందనమాట. అలాగా మీరు నీట్‌గా ఫార్మాట్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, అది లోకల్ స్ట్రింగ్. అండ్ లాస్ట్ మనకిక్కడ నంబర్ క్లాస్ అనేది ఒకటుందనమాట. సో, దీనికొక చిన్న యూజ్ కేస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక స్ట్రింగ్ ఉందనుకోండి 10.55 ఇక్కడ నేను పైన ఒకటి రాండమ్‌ది క్రియేట్ చేస్తాను. టీఆర్‌ఈ ఈక్వల్ టు 10.56 ఓకేనా? ఈ టీఆర్‌ఈని ఇక్కడ పంపిస్తాననమాట. ఓకేనా? సో, పైన ఎక్కడో లాగ్ అవుతున్నట్టుంది. దీన్ని తీసేస్తాను. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ టీఆర్ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. కాకపోతే దాని లోపల నంబర్ ఉంది 10.55 ఓకేనా? నాకు ఈ స్ట్రింగ్ లాగా కాదు నంబరే బయటికి కావాలి అని అనుకోండి. నేనేం చేస్తానంటే ఈ నంబర్ క్లాస్‌లోకి ఈ టీఆర్‌ఈ అనే వేరియబుల్‌ని పంపిస్తాననమాట. టీఆర్‌ఈ ఓకేనా? సో, ఇప్పుడు ఈ కన్వర్టెడ్ నంబర్‌ని నేను కన్సోల్‌లోకి చేస్తాను. కన్సోల్‌లోకి చేస్తే మీరు ఇక్కడ చూసారు కదా! 10.56 అది నంబర్‌గా కన్వర్ట్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నంబర్ గాకుండా వేరే రాండమ్‌గా ఏదైనా స్ట్రింగ్ అనుకోండి. దాన్ని ఈ నంబర్‌లోకి పంపేయాలని ట్రై చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను కన్సోల్‌లోకి చేస్తాను. మీరు చూసారు కదా! క్యాపిటల్ ఎన్, ఏ, క్యాపిటల్ ఎన్. ఇది అంటే ఏంటంటే, నాట్ ఏ నంబర్ అని చెప్తుందనమాట. ఓకేనా? నువ్వు కన్వర్ట్ చేయాలనుకున్నది ఒక నంబర్ కాదు. సో, ఇక్కడ మీకొక తప్పుంది అని చెప్తుందనమాట. ఓకేనా? సో, అలాగే నంబర్స్ అయితే నంబర్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. నంబర్స్ కాకపోతే ఆ నాట్ ఏ నంబర్ అని మనకి ఆ ఎర్రర్ ఇస్తుందనమాట. ఓకేనా? సో, అది నంబర్స్ మీద ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో, ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.